మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పైశాచిక మాటలో, మీరు అమరావతిని అన్న దోషంలో, అమరావతి మహిళనన్న మాటలో మా చెవుల్లో రింగులు తిరుగుతూనే ఉంటుంటాయి. సిగ్గంటూ ఉంటే, పుట్టగంటూ ఉంటే, ఉడి చేతి అన్నం తింటే అమరావతి జై అని అనాలి. అది అమరావతి, అది ఆంధ్ర రాజధాని. నీ ముఖ్యమంత్రి కూడా పరిపాలించిన రాజధాని. నీ ముఖ్యమంత్రి కూర్చున్న శాసనసభ, నీ ముఖ్యమంత్రి కూర్చున్న శాసన మండలి, నీ పరిపాలన కొనసాగిన న్యాయస్థానం అది. అక్కడ నుంచే పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున అమరావతిని చేయటానికి మేము మేధావులమే, వెంకటరెడ్డి గారు మేధావులం కాదు. మాకెవడో డబ్బులు ఇవ్వట్లా, మేము ఎక్కడ చందాలు పోగు చేయట్లా. మీకు మాట తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 రాజధానులు పునఃసమీక్షించుకుంటున్నారన్న మాట మీకు తెలియదు. మొన్న బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో చెప్పారు, ఇక అమరావతికి తిరుగులేదు, అది కళ్ళాలు లేని గుర్రం, దౌడు తీయటం తప్ప ఇంకోటి తెలియదు. అది ప్రజలు రక్షించుకున్న రాజధాని అయ్యా. నీ వల్ల ఏమవుతుంది? అమరావతిని పీకటానికి, తోచటానికి 5 ఏళ్ళు నువ్వు శ్రమించావు. నీ వల్ల అయ్యిందా? ఏమయ్యింది నీ వల్ల? అమరావతిని ఏకబీకారా? కోకలు దించారు తప్ప, రైకలు దించారు తప్ప అమరావతిని కదిలించారా? మీరు వెళ్ళారు 2024లో 3 రాజధానులు మేము వస్తే 3 పెడతామనని ముక్కోన వేసేసి మూల కూర్చోబెట్టారు 11తో. సిగ్గుపడాలి కదా అలాంటి చర్యకి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని. నిన్న మీటింగ్ గురించి ఆడవయ్యా బాబు, నిన్న మీటింగ్ నువ్వు వెళ్ళావు కదా, మీసాలకు రంగేసి తెల్ల చండువా వేసి లోపల కూడా అన్ని తెల్ల వేసి పోయావు కదా. ఏం పగలు తీసుకొచ్చారు? ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం వనగారిందో నోటుతో ఏడు. అది అడిగేది అయ్యా మిస్టర్ ముసలి మేధావి, అడిగేది అది. నీ ముఖ్యమంత్రి అడిగేది నువ్వు చెప్పేది చదువుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో రాలేకపోయాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో ఏం మనిషి? నేను అడిగేదని నువ్వు చెప్పేది ఆట పట్టుకొచ్చారండి. నేను ఒక డాక్టర్ ఫోన్ చేస్తా, తీసుకున్నా కౌన్సిలింగ్ లైవ్ లో. వెంకటరెడ్డి నీ ముఖ్యమంత్రి, నీ మిస్టర్ బాలకోటయ్య, నేను వయసు గౌరవించి మాట్లాడినప్పుడు నువ్వు కూడా గౌరవించి మాట్లాడాలి. నువ్వు రంగేసా దాని మీద మేసాలు మొలిపించా ఏం మొలిపించి ఏం పగలు తీశారు? వాళ్ళెవరో క్రాస్ టాక్ చేయట్లేదు, ఎందుకు మాట్లాడతారు? మీకు నేను సమయం ఇస్తాను కదా. మీరు ఏకలు పేకలు పీకాలంటే మీరు ఎంత ఉంటే నేను కూర్చోవాలి. మీరు అడ్డుపడినప్పుడు ఏం చేయాలి? ఆ సభకు ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు కాదండి, ఇప్పుడు అమరావతికి ఏం చేశారన్నది ఇంపార్టెంట్ కదా. ఎవరు వచ్చినా ఎవరు రాలేదు వాళ్ళు చెప్పాలి సమాధానం. కాదండి, కాదు ఇప్పుడు రాకపోతే ఇప్పుడు ప్రమాదం ఏమైనా అయిందా? ఇప్పుడు అభివృద్ధి ఎవరు కోరుకోలేదండి, ఎవరు కోరుకోలేదు. కాబట్టి ఆయనకి ఆహ్వానం పంపడమే ఎక్కువ మా దృష్టిలో. ఆహ్వానం పంపడమే ఎక్కువ. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కృతజ్ఞతాభావం మీద ఒక ఆహ్వానం పంపాడు. ఆహ్వానానికి కూడా ఆయన అనర్హుడనే నా భావన. ఎందుకంటే ఆయన చేతుల్లోనే కదండి అమరావతి చెరలబడ్డది. ఎన్ని వేల డిబేట్లు పెట్టారు మీరు వర్మ గారు? ఎన్ని వేల డిబేట్లు పెట్టాం. రాజధాని రైతులు ఎందుకు పాదయాత్రలు చేశారు? పండగలు లేకుండా ఎందుకు పోయింది? నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అమరావతి మహిళల ఆవేదనల గురించి. కళ్ళ ముందు ఆయన చూశాడు. ఆయన వస్తుంటే ఆయన అడ్డుకున్నారు. ఆయన రహదారి మీద కూర్చున్నాడు. ఏ హక్కు ఉంది? ఏ హక్కు ఉందండి? కాబట్టి నేను మాట చెప్తున్నాను సార్, అది రాష్ట్ర పండుగ, అది రాష్ట్ర ప్రజల పండుగ, అది 3 ప్రాంతాల పండుగ. కులాలకి, మతాలకి, పార్టీలకి, రాజకీయాలకు అతీతంగానే రాజధానిని గౌరవించాలి. ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా రాజధాని రగడ లేదు. ఆంధ్రప్రదేశ్ లో కాదండి, బ్రేకులు లేవు, అమరావతికి ఇంకా బ్రేకులు లేవు అంతేనా? బ్రేకులు కాదు, దౌడే. అసలు అమరావతి నిర్మాణాలు చూసి వెంకటరెడ్డి గారు ఎగిరిపోవాలి రేపొద్దున. అమరావతి అభివృద్ధి శరవేగంగా జరిగి తీరుతుంది. సరే, నేను మాట చెప్పేదంటే ఏడాదికి జరుగుతుందా 2 ఏళ్ళకి జరుగుతుందా కాదు. ఒక అభివృద్ధి నిర్విరామైన ప్రక్రియ. అన్ని ప్రభుత్వాలు చేయాలని చెప్తా. నేను ఒక్క ప్రభుత్వమే కాదు.